మంగళవారం కర్నూలు కలెక్టరేట్ డప్పు దరువులతో దద్దరిల్లింది. ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం ఆధ్వర్యంలో తమ సమస్యను పరిష్కరించాలని కోరుతూ కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ముందు డప్పుల దరువులతో 2.5 గంటల పాటు ధర్నా నిర్వహించారు. కేవీపీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి ఎం భాస్కర్ అధ్యక్షతన జరిగిన ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏపీ డీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఎండి ఆనంద్ బాబు, జిల్లా కార్యదర్శి బి కరుణాకర్ మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం రోజులు పూర్తి చేసుకున్న నేటికి డప్పు కళాకారుల పెన్షన్ ఆన్లైన్ విడుదల చేయకపోవడం బాధాకరమన్నారు. వెంటనే పెన్షన్ ఆన్లైన్ విడుదల చేయడంతో పాటు పెన్షన్ నమోదు వయసును 45 సంవత్సరాలకు తగ్గించాలన్నారు. తరతరాలుగా అంటరానితనాన్ని, అవమానాన్ని భరిస్తూ సమాజం అంతటికీ ఉపయోగపడే సాంప్రదాయ కళగా ఉన్న డప్పు కళ పెన్షన్ ను 7,000కు పెంచాలన్నారు. అనంతరం డిఆర్ఓ వెంకట నారాయణమ్మకు వినతి పత్రాన్ని అందజేశారు. ధర్నా కార్యక్రమంలో కేవీపీఎస్ నాయకులు విజయమ్మ, ఏసురాజు, ఆనంద్, దస్తగిరి, కౌతాల మండల నాయకులు తాయప్ప, గౌనగండ్ల మండల అధ్యక్షులు మాణిక్యం, నందవరం మండలం కార్యదర్శి చిన్నరాజు, మంత్రాలయం మండల కార్యదర్శి మారిప్ప, జిల్లా నాయకులు అంజీ, సురేష్, కొసిగి మండల కార్యదర్శి హనుమంతు, పెద్ద హనుమంతు, కర్నూలు మండల అధ్యక్ష కార్యదర్శులు ఏసన్న, వెంకటేశ్వర్లు, ఓర్వకలు మండల కార్యదర్శి రామకృష్ణ, కృష్ణగిరి మండల నాయకులు మదన్న, కల్లూరు మండల కార్యదర్శి గోపాల్ ధర్నాలో మాట్లాడారు. డప్పు కళాకారుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ కార్యాలయాల ముందు ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. ప్రధానంగా 17వ తారీఖు నుండి 27వ తారీఖు దాకా రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతా ఉన్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మా సమస్యలపై చర్చ పెట్టండి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. అందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరేది ఏమంటే, ఇప్పటికీ డప్పు కళాకారుల ఆన్లైన్ ప్రారంభించలేదు కాబట్టి ఇప్పటికైనా మాట్లాడి మా డప్పు కళాకారుల పెన్షన్ ఆన్లైన్ ప్రారంభించండి అని చెప్పేసి కోరుతా ఉన్నాం. పెన్షన్ వయసును కూడా 40 సంవత్సరాలు తగ్గించాలి, పెన్షన్ 7,000కు పెంచాలి, ఆరోగ్య ప్రమాద బీమా సౌకర్యాలు కల్పించాలి, ప్రయాణాల్లో రాయితీలు ఇవ్వాలి, 7,000కు పెన్షన్ పెంచాలనే ప్రధానమైన డిమాండ్తో ఈ ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చర్చించి సమస్యలు పరిష్కరించకపోతే డప్పే ఆయుధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డప్పు కళాకారులందరినీ ఎదిరించి విజయవాడలో డప్పు కళాకారుల సత్తా ఏంటో చూపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. నా పేరు ఎండి ఆనంద్ బాబు, డప్పు కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. ఈరోజు కర్నూలు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ముందు ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ మండలాల నుండి డప్పు కళాకారులందరినీ పోగు చేసుకొని డప్పు కళాకారుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. డప్పు కళాకారుల సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి సమావేశాల్లో చర్చించి డప్పు కళాకారులకు న్యాయం చేయాలని మేము న్యాయంగా అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ప్రతి సంవత్సరం జూలైలోనే ఆన్లైన్ విడుదలయ్యేది. ఈ సంవత్సరము జూలై నెల నుంచి ఇప్పటిదాకా ఎదురు చూసాం. ఇప్పటికే అనేక సచివాలయాల్లో, మండల కేంద్రాల్లో ఎంపీడీఓలకు, సచివాలయాల్లో అధికారులకు మేము వినతి పత్రాలు ఇచ్చాం. ఆన్లైన్ నమోదు ప్రక్రియను ప్రారంభించండి అని. ఇప్పటి వరకు చలనం లేదు. అలాగే అన్ని సామాజిక వర్గాలకు 200 రూపాయల పెన్షన్ వస్తున్నప్పుడే డప్పు కళాకారులకు 3,000 రూపాయలు సాధించుకున్న ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం మళ్ళొకసారి మేము ముందుకు వస్తున్నాం. అందరికీ 200 ఇస్తున్నప్పుడు 3,000 ఇచ్చిన ప్రభుత్వాలు నేడు అందరితో పాటు 4,000 రూపాయల పెన్షన్ మాత్రమే ఇస్తుంది. మాకు అది కాదు. అందరికీ 200 వస్తున్నప్పుడు మాకు 3,000 ఇచ్చారు. అందరికీ 4,000 వస్తున్నప్పుడు మాకు 7,000 రూపాయలు కావాలని మా డిమాండ్. మాది న్యాయమైన డిమాండ్. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి డప్పు కళాకారులైన అందరికీ కూడా న్యాయం చేయాలి. దీంతో పాటు అర్హుల